మీరేదో బౌలింగ్ చేశారు కదా, నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉండేటప్పుడు మంత్రులకి చెప్పు చూపించి చెప్పిచ్చి కొడతాం అనే వ్యక్తి ఎవరు? వైసీపీ నా కొడకల్లారా, మీరు ఆగండి సార్, మీరు ఎందుకు రెడీ అవుతారు? నేను సైలెంట్ గా ఉన్నాను కదా, నేను సైలెంట్ గా ఉన్నాను కదా, ఆగండి ఆగండి ఆగండి, నేను సైలెంట్ గా ఉన్నాను కదా, మీరు ఎందుకు మధ్యలో వస్తారు? నాకు చేత కదా, మీకు ఒక్క మాట కూడా ఆడే గోలు పెట్టగలను. మీరు ఒక్క మాట ఆడకుండా నేను రద్దు చేసేయగలను. నోరు మూసుకొని ఊరుకున్నాను. ఎందుకు అనుకున్నారు? మాట్లాడటానికి కోరుకున్నాను. ఆగండి, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, మాట్లాడటం తెలియదండి. ఆగండి సార్, విజ్ఞత కాదు ఇది, ఇది పద్ధతి కాదు ఇది. నేను ఇంతసేపు ఎందుకు విన్నాను? వినండి, వినే శక్తి ఉండాలి, వినే దమ్ము ఉండాలి, వినే దమ్ము ఉండాలి, వినే దమ్ము ఉండాలి. ఎందుకు ఎలా అవుతారు? సార్ శాంతిప్రసాద్ గారు వినండి, నేను చెప్పేది వినండి సార్. సార్, మీరు అందరూ మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్క నిమిషం కూడా మధ్యలో ఇంటరప్ట్ చేయలేదు. నేను మధ్యలో మీకు ఎటువంటి ఆటంకం చేయలేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా, మా పార్టీ గురించి, మా నాయకుల గురించి మాట్లాడినా వింటున్నాను. చేతగాక కాదు, నేను డిస్టర్బ్ చేసేయగలను మొత్తం డిబేట్ ని. ఎందుకు ఊరుకున్నానో తెలుసా? వినాలి, ప్రజలు వింటున్నారు, వినాలి, ప్రజలు వింటున్నారు, సమాధానం చెప్పాలి. దీపక్ రెడ్డి బ్రదర్ నన్ను అడిగారు, నేను రెస్పాండ్ అవ్వాలి. నా క్లీన్ బౌండ్ చేస్తామన్నారు, నేను రెస్పాండ్ అవ్వాలి. వినండి సార్, దమ్ము లేదా భయమా? నేననేది మాది ప్రజా గొంతు. మీరు మాట్లాడితే ఎవడు వినడు, మీరు మాట్లాడితే ఎప్పుడు వినడు. మేము అపోజిషన్, మేము ప్రజల పక్షాన మాట్లాడాలి. మేము మాట్లాడే గొంతు ప్రజా గొంతు. మీరు ఎలా మాట్లాడితే మధ్యలో కరెక్ట్ కాదు. మీరు ఆగండి, ఫస్ట్ ఆగండి. నేననేది రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా నేను విన్న చరిత్రలో మంత్రులకి చెప్పు చూపించి చెప్పిచ్చి కొడతాను, వైసీపీ నా కొడకల్లారా, నా చెయ్యినంత అందినంత దూరంలో వస్తే కొట్టి పడేస్తాను. వీరు దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దుర్మార్గపు ముఖ్యమంత్రి, దుర్మార్గపు ప్రభుత్వం, దౌర్భాగ్యమైనటువంటి మనుషులు, సైకోలు అని ఇష్టారం మీరు మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు మేము ఏమైనా కేసులు పెట్టామా? మీకు ఏమైనా జైళ్ళకి పంపామా? ఆ రోజు మాకు అధికారం లేదా? 1,00,000 కోట్లు తినేశారు అని అసెంబ్లీలో ఇష్టానుసారం పేలారు కదా. ఇది అసెంబ్లీ సాంప్రదాయమా? ఇది అసెంబ్లీకి దౌర్భాగ్యం కాదా? ఇది మీరు తప్పులు చేసి, మీరు ఐటీడీపీని సృష్టించి, జనసేన బ్యాచ్ అంతా కూడా ఇష్టానుసారంగా ఫేక్ ఐడీలతో ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తూ, ఈరోజు కిరణ్ అనే వ్యక్తి యొక్క అరెస్ట్ ఒక డ్రామా. కావాలనే చిన్న కేసులు పెట్టి వాడు డైరెక్ట్గా భారతీ మేడం గారి గురించి మాట్లాడి మళ్ళీ అడుగు దాటి, వాడి గృహం దాటి బయట అడుగు పెట్టగలడా? ఇది ఎంతటి నేరం అండి, ఎంతటి ఘోరం అండి. భారతీ మేడం గారికి అన్న తర్వాత మేము అందరూ గుండెలు మండిపోయినాయి, మా నరాలు తెగిపోయాయి. అయినా మేము భరించాం, విన్నాం. మేమందరం కూడా ఒక రోజు వస్తుంది, ఆ రోజు తగిన గుణపాఠం చేస్తామని మేమందరం కూడా చూస్తూ ఊరుకున్నాం. బయటకు వస్తే ప్రజలే కొట్టేస్తారు ఆ కిరణ్ని. కాబట్టి అతి తెలివిగా సస్పెండ్ ఏంటండి? సస్పెన్షన్ ఇస్ ఎ పనిష్మెంటా? అసలు ఎవరికి సస్పెండ్ చేశారు? ఎవరి కిరణ్? మాజీ మంత్రా, మాజీ ఎమ్మెల్యేవా? ఎవరు? హూ ఈజ్ హీ? ఈజ్ అన్ ఆర్డినరీ పర్సన్. అతనికి సస్పెన్షన్ ఏంటండి? అతనికి పట్టుకుని లోపల వేయించింది, ఆ మాట్లాడించింది ఎవరు? మీరే. బయటకు వస్తే కొడతారని, అతని ప్రాణానికి ఇబ్బంది ఉంటుందని మీరే కావాలని పోలీసులు జైలుకి పంపించి రక్షణ కల్పించి సర్వయోగాలు కూడా ఈరోజు జైల్లో జరుగుతున్నాయి కిరణ్కి. ఏమైనా మంత్రి అండి? పోలీసులు బ్రహ్మాండంగా అక్కడ జైల్లో బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, అన్నీ బాగున్నాయి, హ్యాపీగా చూసుకుంటున్నారు. కావాలనే కేసు కట్టారు, కావాలనే లోపలేశారు. ఇదేమి నిజం కాదు. అతను మంచి మాట అన్నాడు కాబట్టి ఆ మాటకి గౌరవంగా తీసుకెళ్ళి పెట్టారు. ఆయన ఏమీ శాశ్వతంగా సస్పెండ్ చేసిరు. ఇవేమి శిక్షలు కావు. ఇవన్నీ మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ముందు అరికట్టాల్సింది ఏదైతే ఈరోజు నడుస్తోందో సోషల్ మీడియాలో, దానిని ప్రేరేపిస్తున్నదే ఐటీడీపీ, జనసేన బ్యాచ్. మీకు దమ్ముంటే యాక్షన్ తీసుకోండి, దమ్ముంటే యాక్షన్ తీసుకొని వాటిని నిలువరించండి. మా సోదరుడు ఎమ్మెల్సీ కూడా, మాజీ ఎమ్మెల్సీ గారు కూడా చెప్తున్నారు, సార్ దుర్భాషలు హౌస్లో కానీ హౌస్ బయట కానీ మాట్లాడింది, ప్రారంభించింది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, జగన్ నువ్వెంత, నీ స్థాయి ఎంత
మేము ఆ రోజు చూస్తూ ఊరుకున్నామే కానీ కేసు పెట్టలేదు సార్, ఏమీ అనలేదు సార్, మేమేం దుర్భాషలు ఆడలేదు సార్. ఆఫ్ ది హౌస్ ఇన్ ది హౌస్ ఇష్టానుసారం కూడా మాట్లాడారు కదా. ఆ రోజు మాకు ఎంత అవమానం పాలు చేశారు. 2014 నుంచి 19 వరకు మర్చిపోయినారా? రోజా గారికి శాశ్వతంగా సస్పెండ్ చేశారే, సభకు రానివ్వకుండా చేశారే, మా ఎమ్మెల్యేలను ఎంత అవమానపరిచారు, చరిత్ర మర్చిపోయారా? అసలు ప్రారంభించిందే మీరు. 2014లోనే ఈ దాష్టికాలు ప్రారంభమైనాయి. సభా సాంప్రదాయాలు సర్వనాశనమైంది కూడా 2014 నుంచి 19 వరకు. దాన్ని మేము కాపాడాం, దాన్ని మేము నిలబెట్టాం, దాన్ని మేము సత్సాంప్రదాయంగా తీర్చిదిద్దాం. మీరు మళ్ళీ ఇప్పుడు నాశనం చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మీరు కౌన్సిల్లో ఉన్నప్పుడు